సో ప్రీవియస్ వీడియోలో ఫ్యూలర్తో ఎలా రిజిస్టర్ అవ్వాలని చూసాం. ఫస్ట్ స్టెప్ డన్. ఇప్పుడు అసలు స్టెప్, ద మెయిన్ థింగ్, పబ్లిషింగ్ యువర్ వర్క్. మన డాష్బోర్డ్లో ఓపెన్ చేయగానే మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది, పబ్లిష్ యువర్ వర్క్ అని. సో క్లిక్ ఆన్ ద ప్లస్ ఐకాన్. ఇక్కడ ఏంటంటే మీ ప్రాజెక్ట్స్ని మీరు అప్లోడ్ చేయొచ్చు, సో దట్ మీరు ఫ్యూలర్లో మీ వర్క్ని షోకేస్ చేయడానికి. అండ్ ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ వస్తాయి, వన్ లింక్ ద్వారా అండ్ నెంబర్ టూ స్క్రాచ్ నుంచి. లింక్ ద్వారా ఏంటంటే యూ కెన్ పేస్ట్ అ లింక్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ అండ్ డేటా అంతా అదే ఫెచ్ చేసుకుని అండ్ యువర్ ప్రాజెక్ట్ విల్ బి అప్లోడెడ్. ఆర్ నెంబర్ టూ, పబ్లిషింగ్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే యూ కెన్ సీ దీస్ డీటెయిల్స్ హియర్ and you can add an image. That is optional, but presentation chala important. So I added my image here. Let's add the title. Title clear ga undadam kuda chala important. And we'll add the date here. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు ఏ టూల్స్ వాడి చేశారు, మీ ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ యూ వాంట్ టు కన్వే ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్, ఇలాంటి డీటెయిల్స్ యూ కెన్ యాడ్. సో నాట్ టూ బ్రీఫ్ అండ్ నాట్ టూ లెందీ, యూ కెన్ ఆల్సో యాడ్ ఇట్ లైక్ బుల్లెట్ పాయింట్స్. అండ్ ఇక్కడ యూ కెన్ యాడ్ ఎనీ లింక్, ఏదైనా ప్రూఫ్ ఉంటే. సో నేను అప్లోడ్ చేస్తుంది రిలేటింగ్ టు అ యూట్యూబ్ వీడియో, సో ఐల్ పేస్ట్ ద లింక్ హియర్. సో ఆఫ్టర్ ఆల్ ద డీటెయిల్స్ are mentioned, check it properly and click on next. If you want to add any collaborators, that's optional, you can add them. And then you can add the keywords or tags relating to your work. Ila, you can add tags and then click on publish, and the work is published. And this is our profile. If you scroll down, you can see our work is published. Click on it and you will see our title, our description, our image, keywords, and our collaborator. And yeah, if you click on this proof, మనం అటాచ్ చేసిన లింక్ ఓపెన్ అవుతుంది and here it is. So this way you can publish more of your projects and get better reach. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది, బట్ మీ ఆపర్చునిటీస్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.